ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు నిజంగా ఆరాధించే ఒక దైవం రాముడు. అలాంటి శ్రీరాముడు మందిరం ఇవాళ భారతదేశంలో నిర్మించుకోవడానికి ఎన్ని అడ్డంకులు ఉన్నాయో మీకు తెలుసు. అలాంటి అడ్డంకులన్నీ తొలగించి ఇవాళ రామ మందిరం అక్కడ నిర్మాణం జరుగుతుంది. రేపు 22వ తారీఖు ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది అని అంటే నిజంగా ముందు ఒక హిందూగా నేను గర్విస్తాను. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్న హిందువులు ఒక కళ సాకారం అవుతున్నందుకు నిజంగానే చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆ కళని అందరూ కళ అనుకున్న దాన్ని సాకారం చేసిన ఇవాళ నరేంద్ర మోదీ గారు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ దానికి సహకరించినందుకు. ఒక పక్క బాబ్రీ మసీదు ముస్లిమ్స్ల సెంటిమెంట్స్, మరో పక్క హిందువుల ఆరాధ్య దైవం మన శ్రీరాముడి మందిరాన్ని అంత సెన్సిటివిటీ పాయింట్ని చాలా చక్కగా డీల్ చేసి ఈరోజు ఆ టెంపుల్ యొక్క ఓపెనింగ్ చేయటం నిజంగా పెద్ద కత్తి మీద సావం లాంటి ఇష్యూని చాలా అంత పీస్గా చేయటం, ఈ అచీవ్మెంట్ని నరేంద్ర మోడీ గారి విషయంలో ఏ రకంగా చెప్తారు? నేను అందుకని చెప్తున్నాను కదా, ఇవాళ ఫస్ట్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ వాస్ కమిటెడ్. ఇవాళ 1996 నుంచి కూడా మేనిఫెస్టోలో రామ మందిరం నిర్మాణం కోసం ఇవాళ మందిర్ వహీ బనాయింగే అనే దీని దగ్గర నుంచి ఏ రకంగా కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ లోనే విత్ ఇన్ దట్ అక్కడ రామ మందిరం నిర్మాణానికి ఏ రకంగా వి విల్ ట్రై టు ఆ రకంగా అన్నీ కూడా విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్, ఎక్కడ ఏ గొడవలు జరగకుండా అది చాలా సాఫీగా కూడా దానికి ఒక ఇది వచ్చేటట్టుగా ఇవాళ నరేంద్ర మోదీ గారు కేంద్రంలో వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు తీసుకురావడం, ఎక్కడా కూడా జడ్జ్మెంట్ వచ్చినాక కూడా ఇవాళ November 9th 2019లో జడ్జ్మెంట్ వచ్చింది. ఆ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత కూడా మీరు దేశవ్యాప్తంగా ఎక్కడన్నా చూడండి, ద మోస్ట్ సెన్సిటివ్ అనుకున్న ప్లేసెస్లో కూడా ఎక్కడా కూడా ఎలాంటి ఒక చిన్న డిస్టర్బెన్స్ కూడా లేకుండా అది జరగటం, తర్వాత ఇవాళ సాక్షాత్ అక్కడ ఒక మందిరం నిర్మాణం అవటం, రేపు 22వ తారీఖున ప్రాణప్రతిష్ఠ జరగటం నిజంగా డెఫినెట్లీ షోస్. ఇప్పుడు ఒక మనిషి నిజంగానే ఖచ్చితంగా అది చెయ్యాలి అని అనుకున్నప్పుడు అండ్ హిస్ ఎబిలిటీ ఆల్సో షోస్ హౌ హీస్ బీన్ హ్యాండ్లింగ్ ఇట్. డెఫినెట్గా ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా వర్కింగ్ స్టైల్ ఉంటుంది. బట్ నరేంద్ర మోదీ గారు వర్కింగ్ స్టైల్ మీరు చూస్తానే అన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏ రకంగా మేనిఫెస్టోలో పెట్టిన ఒక కమిట్మెంట్తో ఒకదాని తర్వాత ఏ రకంగా చేసుకుంటూ వచ్చారు. ఇవాళ పార్లమెంట్లో మమ్మల్ని నవ్వారు ఆ రోజు. మీరు మాట్లాడితే మందిర్ వహీ బనాయింగే అని చెప్పి మీరు 1996లో మేనిఫెస్టోలో పెట్టారు, కానీ ఎప్పుడు అని చెప్పగలరా అని ఇవాళ చాలా గర్వంగా సగౌరవంగా ప్రతి ఒక్క హిందూ చెప్పుకోగలిగేది January 22న అక్కడ ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది అని చెప్పి. ఇవాళ నిజంగా మీరు ఎక్కడికన్నా వెళ్ళి చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఇవాళ నిజంగా ఒక రామనామం జపం ఏ రకంగా జరుగుతుందో చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. సో డెఫినెట్గా ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే భారతీయ జనతా పార్టీలో ఐఎమ్ వన్ ఆఫ్ అ మెంబర్ అనేది దో ఒక చిన్న ఇది అయితే అయిండొచ్చు కానీ బట్ స్టిల్ ఇవాళ మా టర్మ్లో ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోదీ గారు అధికారంలోకి ఉన్నాక ఇవాళ 96లో మేనిఫెస్టోలో పెట్టింది ఇవాళ సాకారం అవుతుంది. అంటే మేనిఫెస్టోలో పెట్టింది సాకారం అవుతుంది దానికన్నా ఇవాళ ప్రతి ఒక్క హిందూ కోరుకుంది అవుతుంది అనేది డెఫినెట్లీ అమేరి. మరోపక్క కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ ఏంటంటే బీజేపీ మీద రాముడి మందిరాన్ని కూడా పొలిటికల్ స్టంట్ కింద వాడుకొని రాజకీయం చేశారు అని చెప్పి ఆరోపిస్తున్నారు. ఏ రకంగా స్వీకరిస్తారు దీన్ని? మహేందర్ గారు, ఐ లీవ్ ఇట్ టు దేర్ డిస్కషన్. ఒకటి, ఇవాళ దీన్ని ఎన్ని రకాలుగా అడ్డుకోవాలని చూశారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవాళ రామ మందిరం నిర్మాణం జరగాల్సిన చోట ఇప్పుడు అది డెఫినెట్గా అక్కడ నిర్మాణం జరగాలి. అక్కడ ఉంది అనేది అందరికీ తెలుసు, అక్కడ ఉన్న దాన్ని కూల్చేశారు అనేది అందరికీ తెలుసు. అలాంటి రామ మందిరం నిర్మాణం అవటానికి ఒక బెంచ్ 5 మెంబర్స్తో కూడిన ఒక బెంచ్ వేసి ఇది చేస్తుంటే దానికి ఎంతమంది కాంగ్రెస్ లాయర్స్ వెళ్ళి వాదించారో విరుద్ధంగా మనందరికీ తెలుసు. ఇన్ని చేసిన తర్వాత అండ్ దీస్ పీపుల్ స్టిల్ టాక్ అబౌట్ ఇట్ ఇన్ అ నెగటివ్ వే అంటే ఇట్ ఈస్ లెఫ్ట్ టు దేర్ డిస్క్రిప్షన్. ఎందుకంటే ప్రతి ఒక్క అనిపించదా అంటే బీయింగ్ ఏ బీజేపీ రిప్రజెంటేటివ్గా మందిర నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు, అయినా సరే ఇప్పుడు మందిర నిర్మాణం జరగటం అంటే ఓపెనింగ్ చేయటం అనే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు కదా, వై సో ఎర్లీ అంటే మీరేం చెప్తారు? ఇవాళ సోమనాథ్ టెంపుల్ ఏ టైంలో కట్టారు? ఆ సోమనాథ్ టెంపుల్ ఓపెనింగ్ టైంకి మొత్తం శాంతం అంతా కన్స్ట్రక్షన్ అయిపోయిందా? ఇప్పుడు రాజకీయం చేయాలనుకున్న వాళ్ళు ఇలాంటి ఎన్నో తీసుకొస్తారు మహేందర్ గారు, బికాస్ దే డోంట్ వాంట్ దట్ టు హ్యాపన్. ఎప్పుడూ కూడా మీరు చూడండి, భారతీయ జనతా పార్టీ ఇన్ స్పెసిఫిక్గా ఏదైనా చేస్తుంది అని అంటే నరేంద్ర మోదీ గారి మీద బురద జల్లటం లేకపోతే ఇంకోటి ప్రతిసారి కూడా ఇఫ్ ఎలక్షన్ ఇస్ కమింగ్ దే ఆల్వేస్ ట్రై టు టార్నిష్ ద ఇమేజ్. దట్ ఈస్ వాట్ దే హవ్ బీన్ డూయింగ్. ఇవాళ నరేంద్ర మోదీ గారు ఇవాళ దాన్ని ప్రాణప్రతిష్ఠకి 22nd ఇవాళ అదేదో డేట్ ఇవాళ ఎలక్షన్స్ కోసం పెట్టింది కాదు, ఇది కాదు. అది ఎప్పుడో 2019లో ఎప్పుడైతే ఇది వచ్చిందో ఆ తర్వాత వీళ్ళందరూ ముందుకెళ్ళినప్పుడు అప్పుడే చెప్పారు ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది. మరి ఇదే సోమనాథ్ టెంపుల్ కట్టినాక ఆ రోజు మోడీ నెహ్రూ వాజ్ సపోజ్ టు గో అండ్ ఇనాగరేటెడ్. మరి సెక్యులర్ అని చెప్పి ఇన్క్లూడ్ చేసి నాళ్ళు మరి ఎందుకు వెళ్ళలేకపోయారు అంటే వాళ్ళు
సంతుష్టీకరణ కోసం చూస్తున్నారు తప్ప దే హ్యావ్ నెవర్ బీన్ ఇన్క్లూజివ్, దే హ్యావ్ ఆల్వేస్ బీన్ ఓన్లీ ఫర్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. అందుకనే వాళ్ళకి ప్రతిదీ కూడా అలానే కనిపిస్తుంది. అందుకనే పచ్చకామర్లు ఉన్న వాడికి లోకం పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు వీళ్ళందరికీ కూడా ఆ నెగటివిటీ కనపడుతుంది. కానీ బికాస్ దే డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. వాళ్ళు వద్దు అనుకుంది అక్కడ అవుతుంది కాబట్టి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మార్కెటింగ్ కూడా అంతే బాగా చేస్తున్నారు. ఈ రోజు ఏ గల్లీలో చూసినా ఏ చౌరస్తాలో చూసినా ఆ బ్యానర్లంతా బీజేపీలోనే పెట్టడం జరిగింది. వేరే ఇతర పార్టీ వాళ్ళు ఎవరు కూడా ఆ బ్యానర్ని బట్టి ఈ ఓపెనింగ్ని ప్రధానంగా సెలబ్రేట్ చేసుకున్నట్టయితే కనపడట్లా. ఇవాళ సెలబ్రేషన్ అంతా కూడా బీజేపీ నాయకులు, బీజేపీ లీడర్స్, ఆ చౌరస్తాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బ్యానర్లు, అది కేవలం బీజేపీ వాళ్ళకి చెందినట్టుగా కనపడుతుంది. సో ఏదేమైనా రాముడి మార్కెటింగ్ అయితే చాలా బలంగానే చేస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది. ఇవాళ పబ్లిక్ పార్టిసిపేషన్ తట్టుకోలేకపోతున్నారా? వాట్ ఈస్ మార్కెటింగ్? మనం కొలిచే దైవుడిని ఒక గుడిగా నిర్మాణం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ నిర్మాణం అసలు కాకుండా ఏ రకంగా అడ్డుపడ్డారు ఇన్ని సంవత్సరాల నుంచి మనకు తెలుసు. అలాంటి దాన్ని మేము 1996లో దాన్ని మేనిఫెస్టోలో పెట్టాం. ఇప్పుడు పొలిటిసైజో ఇంకోటో కాసేపు పక్కన పెట్టండి. మేము మేనిఫెస్టోలో ఒక గుడి నిర్మాణం కోసం వీ విల్ బీ దేర్, వీ విల్ ఫెసిలిటేట్ ఫర్ దట్ టెంపుల్ టు బి బిల్ట్ అనేది మేము మేనిఫెస్టోలో 96లో పెడితే మమ్మల్ని ఎగతాళి చేసుకుంటూ వచ్చారు కదా. ఎగతాళి చేసుకుంటూ చివరికి గుడిని కట్టుకోవడానికి కోర్టు దాకా వెళ్ళి మనం గుడి కట్టుకునే పరిస్థితి వచ్చింది అని అంటే ఆ పరిస్థితి కల్పించిన ఈ కాంగ్రెస్ వాళ్ళకి సిగ్గు ఉండాలి. ఇవాళ పొలిటిసైజ్ చేసింది వాళ్ళు. వీ నెవర్ పొలిటిసైజెస్. We said that we would facilitate for a temple to be built there within the constitutional frames అన్నాను తప్ప బియాండ్ దట్ మేము ఎక్కడ మాట్లాడాలి. రామ మందిరానికి పాజిటివ్గా రిజల్ట్ వచ్చినాక వర్డిక్ట్ వచ్చిన తర్వాత కూడా హ్యావ్ యూ ఎవర్ సీన్ ఎనీ బీజేపీ కార్యకర్త మేకింగ్ సెలబ్రేషన్స్ ఆర్ ఎనీథింగ్ ఏదన్నా దాన్ని మార్కెటింగ్ చేసుకునే ప్రయత్నం చేశారా మీ పదాల్లో చెప్పాలి అని అంటే? చౌరస్తాలో ప్రధానంగా మీ వాళ్ళ బ్యానర్లే కనిపిస్తుంది. అంటే ఇవాళ ఓపెనింగ్ జరుగుతున్నప్పుడు ఇవాళ వాళ్ళని పెట్టుకోమనండి, వాళ్ళని పార్టిసిపేట్ చేయమని. వాళ్ళు రాముల్ని నమ్మరా? ఇవాళ కమ్యూనిస్టులు ఉన్నారు, చాలా మంది కమ్యూనిస్టులు ఉన్నారు, వాళ్ళ పేర్లే సీతారాం ఉన్నాయి కదా కొంతమందికి. అయినా కూడా మేము నమ్మమని మాట్లాడి వాళ్ళు దీన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. ఐ లీవ్ ఇట్ టు ద డిస్క్రిప్షన్ అంది. అందుకనే బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవరైనా సరే దీన్ని ఒక పండగగా చూసుకుంటారు. ఇవాళ మీరు ఏ పండగ అయినా సరే ఇవాళ మీరు ఫ్లెక్స్లు పెట్టుకుంటారు, ఇంకోటి పెట్టుకుంటున్నారు. ఇది కూడా ఒక గుడి నిర్మాణం జరుగుతున్నాడు ఇవాళ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా హిందువులందరికీ అదొక పండగ. సో డెఫినెట్గా పెట్టుకుంటారు. దాంట్లో ఎవరు పెట్టుకుంటే వాళ్ళందరూ బీజేపీ అని మాట్లాడితే ఇవాళ మీరు చెప్పండి మీకు సంతోషంగా ఉందా లేదా ఇవాళ అక్కడ నిర్మాణం జరుగుతుంది? మరి దట్ ఈస్ వాట్ ఎవ్రీ హిందూ ఇస్ సెలబ్రేటింగ్ ఇట్. మీరు సెలబ్రేట్ చేసుకున్న ప్రతి హిందూ బీజేపీ అని అనుకుంటే అంతకన్నా తెలియ తక్కువతాను ఇంకొకటి లేదు అని నేను అనుకుంటున్నా. బట్ ఒకటి గుర్తుంచుకోండి, ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ఇవాళ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఇది డెఫినెట్గా అయ్యింది. సో డెఫినెట్గా ప్రతి ఒక్క హిందూ కూడా ఇవాళ సగౌరవంగా ఇవాళ రామాలయం లేని పల్లెటూరు ఎక్కడ లేదు. మీరు ఎక్కడన్నా చూడండి, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే ఒక చిన్న గ్రామం అయినా సరే ఒక చిన్న రామాలయం ఉంటుంది. అలాంటిది రాముడు జన్మించిన స్థలంలోనే ఇవాళ రామాలయం లేదు. ఇవాళ అక్కడ కట్టించుకోవటానికి అసలు మీరు అక్కడ రాముడు పుట్టాడని చెప్పి మీరు ప్రూఫ్లు ఇవ్వండి అని అడిగితే మీరు చెప్పండి అసలు ఎలా ఉంటుంది? అలాంటి సో డెఫినెట్గా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎవ్రీ హిందూస్ ఓనింగ్ ఇట్. ఇవాళ మా కాలనీలో జరిగిన దానికి కూడా అక్కడ అన్ని పార్టీలకి అతీతంగా ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, టీడీపీ వాళ్ళు వచ్చారు, అన్ని పార్టీలకు అతీతంగా అక్కడ ఒకటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ రామనామం అక్కడ చూసుకున్నారు తప్ప అక్కడ ఇంకోటి ఏమీ చూసుకోవట్లేదు. అందుకని పాలిటిక్స్ నేను అందుకని అన్న ఇవాళ పచ్చకామర్లు ఉన్నాడికి లోకం అంతా పచ్చ కనపడుతుంది అని అంటే కాంగ్రెస్ వాళ్ళకి ఎప్పుడు అలానే కనపడుతుంది. సో ఐ లీవ్ ఇట్ టు హిస్ దేర్ డిస్క్రిప్షన్. పెద్ద పెద్ద వేదికల మీద కూడా పెద్ద పెద్ద నాయకులు ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ దేశ ప్రధాని కూడా జై శ్రీరామ్ అనే నినాదంతో సభల్ని మొదలుపెట్టేవాళ్ళు. అలాంటి రాముడు నిజంగానే ఈరోజు అయోధ్యలో ఆ మందిర ఓపెనింగ్కి రాబోతున్న ఈ ఘట్టాన్ని ఏ రకంగా మీరు సెలబ్రేట్ చేస్తారు చెప్పండి? ఇట్ ఈస్ వెరీ ఎమోషనల్ నిజంగానే. అంటే నేను ఇందాక మీకు మా కాలనీ గురించి చెప్పినప్పుడు కూడా పల్లకి సేవలో ఇవాళ రాముల వారిని తీసుకురావటం, అక్షంతలు తీసుకురావటం ఇవన్నీ ప్రతి ఒక్కరు అసలు అందరూ కూడా చాలామంది ఎస్పెషలీ మహిళలు అయితే ఏజ్డ్ వాళ్ళైతే నిజంగానే దే వర్ సో హ్యాపీ. అట్లీస్ట్ మాకు ఇక్కడికి అక్షంతలు వచ్చినాయి. ఇప్పటికిప్పుడు మేము వెళ్ళలేకపోయినా అక్కడికి ఇవాళ మాకు ఇక్కడికి అక్షంతలు వచ్చినాయి చాలు. రేపు ఈ రష్ అంతా తగ్గినాక ఇప్పుడు ట్రైన్స్ కూడా వేస్తున్నారంట, మేము డెఫినెట్గా వెళ్ళి దర్శనం చేసుకొస్తాం అని చెప్పి మాట్లాడడం. తర్వాత ఊళ్ళల్లో ఎస్పెషల్లీ పల్లెటూరులో అట్లా ఆంధ్రప్రదేశ్ సైడ్లో అక్కడ కోలాటం ఇదంతా ఎక్కువ ఉండేది. రామనవమికి ఎక్కువ డెఫినెట్ కోలాటం ఇదంతా చాలా బాగా చేస్తారు. సో ఆ కోలాటాలు ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళందరూ అంటే చాలా మంది నిజంగానే మాట్లాడుతుంటే అసలు వాళ్ళ కళ్ళల్లోంచి
అది ఆనంద బాష్పల సంతోషంతో. అంటే అసలు వాళ్ళు ఎవరూ కూడా దెన్ ఎవర్ ఎక్స్పెక్టెడ్ అంటే ఈ సమస్యకి ఒక పరిష్కారం లభిస్తుంది, అక్కడ ఒక గుడి నిర్మాణం అవుతుంది, మనం బతుకున్నప్పుడు మనం చూడొచ్చు అని కూడా వాళ్ళు ఎప్పుడు అనుకోలే. అదే వాళ్ళు చెప్పి నిజంగా వాళ్ళు అంటున్నప్పుడు నిజంగా దట్ రియల్లీ టర్న్ మీ ఆన్, లైక్ యూనో అసలు నిజంగానే కదా ఇవాళ మన గుడిని మనం కట్టుకుంటున్నాము, దాన్ని వీళ్ళందరూ ఇంత సంతోషిస్తున్నారు రియల్లీ. అంటే ఆ అటాచ్మెంట్, ఆ ఎమోషన్ ఏదైతే ఉందో, ఆ భక్తి దీంతో వాళ్ళు మాట్లాడేది, దట్ ఈస్ సంథింగ్ దట్ యూ కాంట్ డిఫైన్ ఇట్ ఇన్ వర్డ్స్. రాముడు ఉన్నాడా అండి? ఉన్నాడు. ఏ రూపంలో? రవీంద్ర రూపంలో మా ఇంట్లో రాముడు ఉన్నాడు. సీత నా ముందు ఉంది అయితే. Yes. సరే, ఒక పక్క ఈ ప్రేమంతా ఒక పక్క నిలబెట్టింది, అంటే రాముడి మీద ఉన్న ప్రేమ నిజంగా మీరు మాట్లాడుతుంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. మరోపక్క దేశం గర్వపడేలాగా నరేంద్ర మోడీ గారు రక్తం చిందించలేదు, యుద్ధాలు చేయలేదు, లక్షద్వీప్లో జస్ట్ చైర్ వేసుకొని అక్కడ కూర్చుంటే అందరికీ గూస్ బంప్స్ అని అంటున్నారు. లక్షద్వీప్కి సంబంధించిన డెవలప్మెంట్ ఒక పక్క, మరోపక్క మాల్దీవ్స్ని బ్యాన్ చేయటం అనేది ఏ రకంగా చూడొచ్చు? ఇండియాకి ఎలాంటి ప్రభావం ఉంటుంది దీని మీద? అంటే ఇవాళ ఒక ప్రధానమంత్రి మన దేశంలో ఒక ప్రదేశానికి వెళ్ళి ఇవాళ ఆ ప్రదేశం ఒక గొప్పతనాన్ని టూరిజంకి దాన్ని ఒక ఇది చేయడానికని వారు వెళ్ళి అక్కడ కూర్చుంటే అది నిజంగానే ఇవాళ ద హోల్ వరల్డ్ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ ఇట్. అప్పుడు దాకా దాని గురించి అంత ఇవాళ భారతీయులకే చాలా మందికి అక్కడ అంత మంచి ప్రదేశం ఉంది, దట్ కెన్ బి అ టూరిస్ట్ స్పాట్ అని తెలియని ప్రదేశంలో ఇవాళ ప్రధానమంత్రి గారు వెళ్ళి జస్ట్ అక్కడ కూర్చుని కాసేపు టైం స్పెండ్ చేసి హీస్ మేడ్ ఇట్ లైక్ ద వరల్డ్ టర్న్ దర్ ఐజ్ టువర్డ్స్ లక్షద్వీప్. అది చూసి తట్టుకోలేక కొంతమంది మంత్రులు, మాల్దీవ్స్ మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అది చాలా మంది కూడా ఖండించారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. కానీ యాజ్ యూజువల్ కొంతమందికి మీకు తెలుసు ఇవాళ వాళ్ళపైన ఇవాళ వాళ్ళ దేశంలోనే యాక్షన్ తీసుకున్నా లేకపోతే ఇంకొక రకం జరిగినా కూడా మన కాంగ్రెస్ వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ అంటే ఇవాళ కుక్కతో ఒక వంకర అన్నట్టుగా వీళ్ళకి ద ఓన్లీ దిస్ వన్ దట్ దే హ్యావ్ ఇస్ ఏదైనా సరే ప్రధానమంత్రి గారిని అంటే దట్ ఈస్ ఓకే ఫర్ దెమ్. ఎనీథింగ్ నెగటివ్ ఆన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఈజ్ ఓకే ఆర్ ఎనీథింగ్ అగేన్స్ట్ ఇండియా ఇస్ ఓకే. కానీ ఇవాళ చూడండి భారతీయులు అందరూ కూడా ఇంక్లూడింగ్ ఇవాళ మేక్ మై ట్రిప్ CEO ఎవరైతే ఉన్నారో హీ టు హాస్ డెఫినెట్లీ సెడ్ దట్ వీ వుడెంట్ ఆపరేట్ ఫర్ మాల్దీవ్స్ అనేది ఏది కూడా మా వెబ్సైట్లో వీ వుడెంట్ ఆఫర్ ఎనీ బుకింగ్స్ ఫర్ మాల్దీవ్స్ అని నేను ఎప్పుడు అనుకోలేదండి. లక్షద్వీప్కి ఎప్పుడన్నా వెళ్ళారా? వెళ్ళలేదు, బట్ వీల్ డెఫినెట్లీ ప్లాన్ ఆఫ్టర్ సీయింగ్ నరేంద్ర మోదీస్ దిస్ వన్ డెఫినెట్లీ వీఆర్ ప్లానింగ్, విల్ డెఫినెట్లీ గో టు లక్షద్వీప్ అండ్ ఐ వుడ్ డెఫినెట్లీ అర్జ్ ప్రతి ఒక్కరు భారతీయులు అందరూ కూడా వెన్ ఎవర్ పాసిబుల్ ప్లీజ్ డెఫినెట్లీ ఫస్ట్ విజిట్ మన భారతదేశంలో ఉన్న ప్రదేశాల ముందు వీటిని విజిట్ చేయండి, తర్వాత యూ కెన్ డెఫినెట్లీ థింక్ ఆఫ్. మోడీ గారు చూపించిన మెచ్యూరిటీ నిజంగానే భారతదేశం నిజంగానే శాంతియుతమైన దేశం అని చెప్పి దాన్ని ఇంకో లెవెల్లోకి తీసుకెళ్ళాడు. ఒక పక్క ఇదిలా ఉంటే హోల్ సిటీలో అసౌద్దీన్ ఓవైసీ మీద బండి సంజయ్ గారిని పోటీ చేయిస్తారు అని చెప్పి బలంగా వినిపిస్తూ ఉన్నాయి. చార్మినార్ హోల్ సిటీ ఉన్న ప్లేస్లో ముస్లిమ్స్ అంతా ఒక పక్క అయితే భాగ్యలక్ష్మి టెంపుల్ మనకు చాలా చిన్న ఆలయం, అక్కడి నుంచే రాజకీయం చేయాల్సిన అవసరం ఏముంది అని అంటే ఏం చెప్తారు? అంటే మన గుడికి మనం వెళ్తే తప్ప? ఆఫ్ కోర్స్ కాదు. మరి ఇవాళ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనం అక్కడికి వెళ్ళి పూజ చేసి ఏదైనా కార్యక్రమం మొదలెట్టాలి అని అనుకుంటే దాన్ని రాజకీయం అని ఎందుకు అనుకుంటారు? అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒక అమ్మవారి శక్తి కోసం అమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనాల కోసం వెళ్తే దాన్ని ఎందుకు తప్పంటారు? అంటే ఒక హిందూ గుడికి వెళ్ళి అక్కడ పూజిస్తే దాన్ని రాజకీయం అని మాట్లాడతారు. మరి హిందువులు అసలు ఇక్కడికి రానే రావద్దు, లేకపోతే అసలు మీరు ఇక్కడికి మా ఏరియాకి రావాలంటే మా పర్మిషన్ తీసుకుని రావాలన్నాళ్ళని మరి వాళ్ళనేమనాలి? ఒక 15 నిమిషాలు మాకు సమయం ఇవ్వండి, మేమేం చేస్తాం ఈ మెజారిటీలను మాట్లాడినప్పుడు వీళ్ళనేమన్నారు? బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర స్టార్ట్ చేసింది అక్కడి నుండి, మళ్ళీ ఇప్పుడు అసౌద్దీన్ ఓవైసీ పార్లమెంట్ అక్కడి నుంచే నిలబడతాడు, అక్కడి నుంచి ఆయన మీదనే పోటీ చేస్తాడు బలంగా వినిపిస్తుంది. ఇవాళ సంజయ్ గారు అక్కడ నుంచి పోటీ చేస్తారు అనేది నోబడీ నోస్ వెదర్ హీ విల్ రియల్ అక్కడ నుంచి పోటీ చేస్తారా చేయరా అనేది ఎవరికి తెలియదు. మీడియా ఊహాగానాలు, దీనిపైన అనేక చర్చలు, దీనిపైన ఏదో సెన్సిటివ్ ఇష్యూ లేకపోతే ఇంకోటో ఐ వుడెంట్ వాంట్ టు గెట్ ఇంటూ ఇట్. కానీ ఒకటి గుర్తుంచుకోండి, పార్టీ అనుమతిస్తే బండి సంజయ్ గారు నిలబడతారా లేకపోతే బండి సంజయ్ గారు కోరుకుంటున్నారా నేనే పోయి నిల్చుంటాను? ఇవాళ ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే పార్టీ విల్ డిసైడ్ హూ హ్యాస్ టు బి దేర్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎవరు ఏంటనేది పార్టీ డిసైడ్ చేస్తుంది. ఒకటి. రెండోది, ఇవాళ ఓల్డ్ సిటీ ఏమీ అక్బరుద్దీన్ ఓవైసీ ఒక ఆయన సొంత ఎస్టేట్ కాదు, ఆయన సొంత ఇది కాదు.
ఎనీబడి కెన్ గో అండ్ కంటెస్ట్ ఫ్రమ్ దేర్. అదేదో ఆయన సొంత పేటెంట్ రైట్ లాగా ఇక్కడ ఆయన ఉన్నాడు కాబట్టి అసలు ఇంకెవరూ ఉండొద్దు అనేది ఐ డోంట్ అగ్రీ టు దట్ స్టేట్మెంట్. బండి సంజయ్ గారు కావచ్చు, ఇంకొకరు రావచ్చు, ఎనీబడి కెన్ కమ్ అండ్ కంటెస్ట్ దేర్. అంతేగాని జస్ట్ బికాజ్ ఓవైసీ ఈస్ దేర్ వీళ్ళు రాకూడదు వాళ్ళు రాకూడదు, ప్రివెంట్ పీస్ అంటే ప్రివెంట్ పీస్ ఇస్ ఎవ్రీబడీస్ జాబ్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ that only he has to contest and no other Hindu has to go and contest. I don't agree to it. అంటే అక్కడికి సంబంధించిన ప్రజలంతా ముస్లిం సోదరులంతా మాట్లాడితే పీస్ లేదంటే గొడవలు అని అంటున్నారు. ఎందుకు నార్మల్గా రిసీవ్ చేసుకోలేకపోతున్నారు? ఇవాళ ఓవైసీకి ముస్లిమ్స్ అందరికి ఆయన పేటెంట్ లీడర్ ఏం కాదు మహేందర్ గారు. మెనీ ఆఫ్ ద ముస్లిమ్స్ హూ రిసైడ్ ఇన్ ఓల్ సిటీ ఆర్ నాట్ హ్యాపీ విత్ ఓవైసీ. అంటే ఇవాళ ఓవైసీకి ఒక్క ఓటు కూడా తక్కువ 100% మొన్న ఎంఐఎంకి అన్ని ఇది రావాలిగా. వై కొన్ని రౌండ్స్ దాకా వై బీజేపీ వాజ్ గెయినింగ్? మీరు చూడండి, మోస్ట్ ఆఫ్ దేర్ వీఆర్ ఇన్ ద సెకండ్ ప్లేస్ దేర్. ఇప్పుడు నిజంగానే అంతైతే వన్ సైడెడ్గా రావాలి కదా. సో హీఈస్ నాట్ అ పేటెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ముస్లిమ్స్. గుర్తుంచుకోండి, ఓవైసీ ఏదో చెప్పితే మొత్తం ముస్లిమ్స్ అందరూ ఒక సైడ్ ఉంటారు అనేది నాట్ ఎట్ ఆల్. అక్బర్ అసౌద్దీన్ ఓవైసీ పార్లమెంట్ సభ్యుడు గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్తున్నప్పుడు ఆ రోజు బీజేపీ నాయకులంతా జై శ్రీరామ్ అనే నినాదం ఒక పక్క, వందే మాతరం అని ఒక పక్క, ఇలా చేయటం వెనకాల ఉన్న కారణం గమనించారా మీరు ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు వందే మాతరం అని ఎందుకు అనలేరు? భారత్ మాతాకి జై అని ఎందుకు అనలేరు? మీరు చెప్పండి. నువ్వు భారతదేశంలో ఉండి ఈ దేశం ఒక నీరు గాలి అన్నీ నువ్వు పీల్చుకుంటూ ఈ కాన్స్టిట్యూషన్ని గౌరవించాలి అని, ఈ కాన్స్టిట్యూషన్ దీంతోనే కదా నువ్వు ఒక ఇదయింది. అలాంటిది నేను భారత్ మాతాకి జై అనను, లేకపోతే నేను ఇంకోటి అన్నను అంటే అది ఎట్లా? మీరు ఎక్కడ లేని సెక్యులర్ పదాన్ని కాంగ్రెస్ తీసుకొచ్చి జోడించినప్పుడు మిగతా వాళ్ళందరూనేమో అన్ని పాటించాలి, వారి మాత్రం లేదు మేము ఇదే పాటిస్తామని ఎలా అంటారు? మీరు చెప్పండి. వై కాంట్ యూ క్వశ్చన్ ద సేమ్ విత్ హిమ్? కాల్ హిమ్ అండ్ ఆస్క్ హిమ్ వై he's so this one reluctant towards saying Bharat Mata ki jai. తల్లి భూమిని కూడా నేను జై అనలేను, నేను కీర్తించలేను నా తల్లి భూమిని అని అంటే అలాంటి వ్యక్తిని ఏమనాలి మీరు చెప్పండి? సో యూ హ్యావ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ టు హిమ్, నాట్ అస్. తొందరలోనే రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర 2.0 స్టార్ట్ అవుతుంది అని అంటే ఆల్ ది బెస్ట్. గతంలో చూసినట్లయితే ఒక పక్క కర్ణాటకను వదులుకున్నారు మీరు, ఇక్కడ పెద్దగా ఆశించిన స్థాయిలో రిజల్ట్ లేదు. గవర్నమెంట్ని మీరే ఫామ్ చేస్తున్నాం అని చెప్పారు, కేవలం 8 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయారు. నేతలని చెప్పుకున్న బీజేపీ నాయకులంతా ఇంట్లోనే పరిమితం అయిపోయారు. బండి సంజయ్ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, రఘునందన్ రావు గారు కావచ్చు, మీకైతే టికెటే రాని పరిస్థితి. ఏ రకంగా చూస్తారు దీన్ని? ఒకటి, భారత్ జోడో యాత్రతో ఇవాళ ప్రభుత్వాలు మారిపోయినాయి అని మీరు అంటే, మరి ఇదే భారత్ జోడో యాత్ర అటు ఛత్తీస్గఢ్లోనూ జరిగింది, అటు రాజస్థాన్లోనూ జరిగింది, మిగిలిన చోట్ల కూడా జరిగిందిగా. వారి ప్రభుత్వం ఉన్న చోట మరి ఎందుకు భారతీయ జనతా పార్టీ వచ్చింది? వై డోంట్ యూ సీ ఇట్ దట్ వే? వై డూ యూ ఓన్లీ సే దట్ ఓకే కర్ణాటకలో మారింది, లేకపోతే తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చింది, అంతేగాని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నుంచి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి వెళ్ళాలి ఉండగా కూడా మిమ్మల్ని ఎందుకు విశ్వసించలేదు ప్రజలంటే? దానికి చెప్తా. ఇవాళ ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్కి వెళ్ళింది, ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేదు ఒకటి. రెండోది, ఇవాళ ఆయన ఎన్ని జోడో యాత్రలు చేసినా కూడా వాట్ డిఫరెన్స్ వుడ్ దట్ మేక్? ఇవాళ కర్ణాటక మీరు అంటున్నారు, కర్ణాటక కాంగ్రెస్కి వచ్చింది అని. ఇవాళ దిస్ మినిట్ ఆఫ్టర్ వీ కంప్లీట్ అవర్ ఇంటర్వ్యూ వీ కెన్ గో టు కర్ణాటక, ఎనీ ప్లేస్ యూ సే ఇన్ కర్ణాటక, యూ జస్ట్ ఆస్క్ దెమ్. జనాలను వదిలేసేయండి, జనాల్ని కూడా అడగమని నేను అన్నట్లా. యూ గో ఆస్క్ ది ఎమ్మెల్యేస్ ఎలెక్టెడ్ ఫ్రమ్ కాంగ్రెస్ వెదర్ దే ఆర్ హ్యాపీ, వాళ్ళు ఏమైనా చేయగలుగుతున్నారా కాన్స్టిట్యున్సీకి అనేది. ఎమ్మెల్యే ఫండ్స్ లేవు, ఎమ్మెల్యే ఏమీ చేయలేకపోతున్నారు. ఎందుకు అని అంటే ఈ గ్యారంటీలు ఇది అని చెప్పి అసలు మమ్మల్ని ఫండ్స్ అడగొద్దు, ఏమీ అడగొద్దు అన్నారు. అట్లాగే లాస్ట్ టైం ఏమని చెప్పారు, ఏదో 40% కమిషన్ అని మాట్లాడారు కదా. ఇవాళ కాంట్రాక్టర్స్ దగ్గరికి వెళ్దాం, ఆ కాంట్రాక్టర్స్ పరిస్థితి ఏంటో మీరు అడగండి, ఏంటి ఏమవుతుంది, ఎలా ఉన్నారు, ఇప్పుడు చాలా బాగున్నారా మీరు అని అడగండి. అప్పుడు వాళ్ళు చెప్తారు వీళ్ళు కావాలని కాయిన్ చేశారు ఒక వర్డ్ 40% అనేది. ఇవాళ మేము అనుభవిస్తున్నాం, ఎన్ని బాధలు ఉన్నాయి ఏంటనేది వాళ్ళు చెప్తారు. ఇవాళ ఫ్రీ పవర్ అని చెప్పారు, ఇవాళ నిజంగానే అక్కడ పవర్ బిల్ ఎంత ఉంది, బిఫోర్ ఎలక్షన్ పవర్ బిల్ ఎంత ఉంది, ఆఫ్టర్ ఎలక్షన్ పవర్ బిల్ ఎంత ఉంది అనేది కరెంట్ పెట్టుకోండి. ఏదేమైనా కర్ణాటకలో కాంగ్రెస్ విజయం కానీ లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ విజయం కానీ ప్రధానంగా మేనిఫెస్టోని బేస్ చేసుకొని సాధించిన విజయంగానే కనపడుతుంది. మేనిఫెస్టోని అర్థం చేసుకునే విషయంలో కేవలం బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మిగతా మీ మేనిఫెస్టో అంతగా ఏం పెద్దగా ఆకట్టుకోలేదు. బేసిక్గా ఉచితాలు ఉంటేనే నిజంగానే పార్టీలు అధికారంలోకి వస్తున్నట్టుగా కనిపిస్తున్న పరిస్థితి. సో బీజేపీ మేనిఫెస్టో డిజైన్ చేసే విషయంలో వైఫల్యం చెందుతుంది అని అంటే ఏం చెప్తారు? ఇవాళ కర్ణాటకలో
అట్లీస్ట్ అండ్ తెలంగాణలో ఈ రెండిట్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని అంటే కొంత డెఫినెట్గా ఉచితాలతోనే. కానీ బీజేపీ ఫెయిల్ అవుతుంది మేనిఫెస్టోలో అని అంటే మేము ఇవాళ రాజస్థాన్లో అధికారంలోకి వచ్చాం, అక్కడ ఎక్కడ మేము ఉచితాలు చెప్పలేదు. మధ్యప్రదేశ్లో మేము అధికారంలోకి వచ్చాం, అక్కడ ఎక్కడ మేము ఉచితాలు చెప్పలే. ఛత్తీస్గఢ్లో మేము అధికారంలోకి వచ్చాం, అక్కడ ఎక్కడ మేము ఉచితాల గురించి మాట్లాడలా. సి వీ ప్రామిస్ వాట్ వీ కెన్ డెలివర్ అండ్ దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్. మేము అబద్ధాలు చెప్పి ఏదో చేస్తామని చెప్పి వాళ్ళు 6 గ్యారెంటీ, నేను అందుకని మీకు చెప్పింది 6 గ్యారంటీలను ఇక్కడ మాట్లాడినా 5 గ్యారంటీలను కర్ణాటకలో మాట్లాడినా ఇట్ హ్యాస్ ఫెయిల్డ్ మిజరబుల్లీ ఇన్ కర్ణాటక అండ్ ఇట్ ఈస్ ఫెయిలింగ్ హియర్ ఇన్ తెలంగాణ ఆల్సో. చేస్తున్నారు కదా ఆర్టీసీ ఫ్రీ బాగానే నడుస్తా ఉంది. ఆర్టీసీ చాలా బాగా నడుస్తుందా? మీరు మహిళల్ని వెళ్ళి అభిప్రాయం సేకరించండి. హౌ మెనీ ఆఫ్ దమ్ ఆర్ హ్యాపీ విత్ ఇట్? యాక్చువల్ గా మీరు వెళ్ళి అంటే గత ప్రభుత్వాల దగ్గర కొంత బస్సులు మాత్రమే ఉంటే ఈ ప్రభుత్వం పెంచుకోవడానికి కొంత టైం పడుతుంది. ఇవాళ బస్సు సంఖ్యనే తగ్గించేశారు, ఎందుకంటే ఫ్రీ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి అనేదే కదా ఇవాళ వచ్చింది ఇది. తర్వాత ఏమని చెప్పారు, రైతుల్ని మీరు లోనులు తీసుకోండి, రాగానే రుణమాఫీ చేస్తా ఉన్నారు. కరెంటు బిల్లులు మీరు ఎవరు కట్టొద్దు, ఎందుకంటే రాగానే మేము ఉచిత ఇది ఇస్తామని చెప్పారు. తర్వాత రైతులకి భరోసా, అంటే వీళ్ళు రైతు బంధు గురించి మాట్లాడితేనేమో వీళ్ళు ఇచ్చిన 10,000 కాదు మేము 15,000 ఇస్తా అన్నారు. వాటిలో ఏది అమలైంది ఒక్కటి చెప్పండి నాకు. ఈ రైతు బంధు గత ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధువును కూడా అదే అమౌంట్తో చేశారు, కానీ 1 ఎకరం ఉన్న వాళ్ళకి మాత్రం ఇచ్చారు, కానీ మిగతా వాళ్ళకి అమలు చేయాల. 15,000 ఇస్తా అన్నారు, అది చేయలేదు. తర్వాత ఏమన్నారు, కరెంటు బిల్లులు కట్టొద్దు అన్నారు. మరి ఏది ఉచిత కరెంటు గురించి ఏది? ఇప్పుడు మీరు కట్టొద్దు, నేను రాగానే చేసేస్తాను, మాకు వీ హ్యావ్ లైక్ యూనో మాకు రోడ్ మ్యాప్ ఉంది, ఎలా చేయాలి ఏంటి అనేది అన్ని ఉన్నప్పుడు. పార్టీలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు వస్తుంది? 10 సంవత్సరాలు అయిపోయింది, కంప్లీటెడ్ 10 years. ఒక్కసారి కూడా టికెట్ వరించలేదా మిమ్మల్ని? అడగలేదు. ఇవాళ కొన్ని సార్లు కొన్ని సందర్భాలు చూసుకుని పార్టీ విల్ డిసైడ్ వెన్. పనికిరారా మాధవి గారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి? పనికిరారా? అది పార్టీను అనలేదు, నేను 10 సంవత్సరాలుగా మీరు ఒక నాయకురాలుగా ఖచ్చితంగా టికెట్లు తీసుకోవాలి, అధికారంలోకి రావాలి అని అంటారు. ఇంకా దే ఆర్ బెటర్ పర్సన్స్ ఆల్రెడీ దేర్ ఆన్ ద గ్రౌండ్, అందుకని రాలేదేమో. ఇప్పుడు ఈవెన్ ఐ టు షుడ్ వర్క్. ఇప్పుడు నేను కూడా ఒక కాన్స్టిట్యున్సీ చూసుకుని నేను పని చేయాలి కదా. ఇప్పుడు మొన్న కామారెడ్డిలో గెలిచిన వెంకటరెడ్డి గారు ఎన్ని సంవత్సరాలు అయిన పార్టీలోకి వచ్చి, పైడి రాకేష్ రెడ్డి గారు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఇలాంటి వాళ్ళు చూస్తే జస్ట్ వచ్చి 1 year 2 years కాకుండా వాళ్ళకి టికెట్ వరించింది. 10 సంవత్సరాలుగా పార్టీ కోసం చేస్తున్న మీ హార్డ్ వర్క్ కావచ్చు, ఈ డిబేట్స్లలో పార్టీ పక్షాన్ని నుండి మీరు కొట్లాడిన విషయాలు కావచ్చు, ఈ రోజున మీకు టికెట్ రాకపోవడం ఏ రకంగా చూడవచ్చు? సేమ్ మీలాగానే ఇంకొకరు కాంగ్రెస్లో కల్వ సుజాత లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు జస్ట్ 10-20 years ఈ పొలిటికల్ కెరియర్లో కనిపిస్తూ ఉంటారు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎక్కువగా లేదనా మీకు టికెట్ వరించదు? అలా ఏమీ కాదు. ఒకటి లెట్ మీ బి వెరీ హానెస్ట్, బాగున్న వాళ్ళకు 1000 కోట్లు ఉన్న వాళ్ళకి టికెట్ ఇమ్మీడియట్గా ఇస్తుంది కదా. ఒకటి నేను ఐల్ బి వెరీ హానెస్ట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ విత్ యూ. ఒకటి, ఈ రోజు వరకు దిస్ మినిట్ వరకు నేను ఏ రోజు వెళ్ళి నాకు టికెట్ కావాలని నేను అడగల. ఇవాళ పార్టీ ఒక అవకాశం అందరికీ ఇచ్చింది, ఎవరెవరికి కావాలో వచ్చి అప్లై చేసుకోవచ్చు అన్నారు. ఐ నెవర్ ఆస్క్ ఫర్ ఇట్ బికాస్ ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ యెట్. ద డే ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ ఐ డెఫినెట్లీ ఆస్క్ ఫర్ ఇట్ అండ్ ఐఎమ్ షూర్ ద పార్టీ విల్ డెఫినెట్లీ కన్సిడర్. దాంట్లో నాకు ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి సందేహం లేదు. ఐఎమ్ 50 అండి. అంటే ఈ 10 years మెయిన్ ఏజ్ అంతా పోయింది, 40 to 50లో ఈ 10 years. అంటే కాదు, నాకు తెలియక అడుగుతాను. యువ నాయకులని మీరు చాలా మందిని సంబోధిస్తారే, వాళ్ళ ఏజ్ ఎంత? వాళ్ళకేమో ఎన్ని సంవత్సరాలైనా దట్ ఈస్ ఓకే ఫర్ దెమ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అ విమెన్ 50 years తో అయిపోయింది అని అంటే ఐ డోంట్ అగ్రీ టు ఇట్. దేర్ ఇస్ డెఫినెట్లీ 10 years నుంచి మీరు సిద్ధపడకపోతే ఇంకెప్పుడు సిద్ధపడతారు? 10 years నుంచి నేను చేసుకోవాల్సిన వర్క్ చేసుకుంటాను కాబట్టి నెక్స్ట్ నేను ఎప్పుడు అడగాలి అప్పుడు అడుగు. మరి నిన్న మొన్న వచ్చిన పార్టీ వాళ్ళకి టికెట్ ఇచ్చారు, వాళ్ళు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు, గెలిచారు, అసెంబ్లీలో అడుగు. ఇట్స్ గుడ్ అండి. సి దే ప్రిపేర్డ్ ఫర్ ఇట్. వాళ్ళు దాని గురించి ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నారు, వచ్చారు. ఇట్ ఈస్ గుడ్ దట్ దే హావ్ బీన్ ఎలెక్టెడ్. అంటే సిద్ధపడాలి అని అంటే ఫైనాన్షియల్ బ్యాకప్ కోసం చూస్తున్నారా, లేకపోతే ఇంకేం? ఇవాళ ఎంతమంది ఫైనాన్స్ తో గెలుస్తున్నారు మీరు చెప్పండి. నాట్ ఎవ్రీవేర్ మనీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మనం హుజూరాబాద్ ఎలక్షన్ తీసుకుంటే ఎన్ని 100 కోట్లు ఎన్ని 1000 కోట్లు అక్కడ ఖర్చు పెట్టారో మీకు తెలుసు. ఎవరు ఖర్చు పెట్టారో మీకు తెలీదా? బీజేపీ ఖర్చు పెట్టిందా? ఎవరు ఖర్చు పెట్టారు? ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కదా. ఆ రోజు ఎన్ని సంక్షేమ పథకాలు, ఎక్కడా లేని రాష్ట్రంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు ఒట్టి హుజూరాబాద్ లో తీసుకొచ్చి ఎందుకు అన్ని సంక్షేమ పథకాలు పెట్టారు? ఎప్పుడూ లేని, ఎక్కడా లేని. మీరు ఎటెళ్ళినా కొత్త రోడ్డు లేకపోతే ఇంకోటో అనేది 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల కూడా ఓడిపోవటం అది ఈసారి. కానీ లాస్ట్ టైం అందుకని అన్న, లాస్ట్ టైం బై ఎలక్షన్ లో జరిగినప్పుడు అప్పుడు ఏమైంది, ఎంత ఖర్చు పెట్టినా ఎందుకు గెలలేకపోయారు. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అమౌంట్ దట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్. పార్టీ ఉంది, కాళేశ్వరం మీద మీరు ఎన్నిసార్లు చెప్పినా ఏం చేయలేకపోయారు. కవిత అరెస్ట్ విషయంలో చాలా సార్లు చెప్పారు. ప్రధానంగా మీ పార్టీ ఎదుర్కొంటున్న సమస్య కూడా అదే. ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కోణంలో కూడా చూస్తుంటే
నిజంగానే ఓడిపోయిన వాళ్ళకి మళ్ళీ ఎంపీ టికెట్లు ఇచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది బీజేపీ అని ఆరోపిస్తున్నారు. ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ ఇస్ డిఫరెంట్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఆర్ డిఫరెంట్ మరేంద్ర గారు. డోంట్ కంపేర్ లైక్ యూనో ఈ ఎలక్షన్లో ఓడిపోతే దాంట్లో ఇది అవ్వకూడదు అనేది లేదు. అలా అనుకుంటే మరి బండి సంజయ్ గారు అంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఓడిపోలేదా? ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో గెలవలేదా? మీరు చెప్పండి. కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్లో గెలవలేదా? సో డోంట్ కంపేర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలక్షన్ ఇస్ డిఫరెంట్. తెలంగాణలో ప్రజలంతా కాంగ్రెస్ ని నమ్మినట్టుగా బీజేపీని ఎందుకు నమ్మలేదంటే ఏం చెప్తారు? బీజేపీని ఎందుకు నమ్మట్లేదని మీరు అనుకుంటున్నారు? బీజేపీ కేంద్రంలో మీ పార్టీ ఉండి కూడా రాకపోవటం. కేంద్రంలో మా పార్టీ ఉంది. కేంద్రంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ రావాలనే కదా ఇవాళ మళ్ళీ పార్లమెంట్ కి ప్రజలందరూ కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. వాస్తవంగా కాంగ్రెస్ కేంద్రంలో లేదు. నిజంగానే ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చుంటే డెవలప్మెంట్ కూడా అంతే స్పీడ్ అయ్యేది. అలాంటప్పుడు బీజేపీని నమ్ముండొచ్చు కదా ప్రజలు. ఎక్కడ వైఫల్యం చెందింది బీజేపీ అంటే ఏమంటారు? ఇవాళ డెఫినెట్గా నేను మీకు అందుకని నేను చెప్పాను, ఇవాళ వైఫల్యం చెందిందా లేకపోతే మేము కొంత ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన ఇది ఉందా అంటే డెఫినెట్గా నేను ఆఫ్టర్ ఎవ్రీ ఎలక్షన్స్ మేము కూడా రివ్యూ చేసుకుంటాం ఏమేమి తప్పులు జరిగినాయి ఏంటి, సో దట్ వీ డోంట్ రిపీట్ ఇట్ అగైన్ ఫర్ ద నెక్స్ట్ ఎలక్షన్ అనేది ఒకటైతే. రెండోది ఇందాక నేను చెప్పినట్టు ఉచితాలు అనేది బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. ఎవరి కాళ్ళు మాకు ఉచితంగా వస్తుంది కదా, ఉచితంగా వస్తుంది అనుకున్నారు. కానీ ఇవాళ ఉచితాలతో ఏ రకంగా ఎఫెక్ట్ అవుతుంది ఇవాళ ఒక రాష్ట్రం అనేది ఈ స్పాన్ ఆఫ్ 2-3 months కూడా మీరు చూడండి. వై దే ఆర్ బయింగ్ ఆల్ దిస్ టైమ్ టిల్ పార్లమెంట్ ఎలక్షన్స్. ఇవాళ ప్రభుత్వం డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఈస్ ట్రైయింగ్ టు బై దట్ టైమ్ టిల్ ద పార్లమెంట్ ఎలక్షన్స్. ఎందుకు అనంటే వాళ్ళు చెప్పిన ప్రామిసెస్ ఏది కూడా 100% వాళ్ళు ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఉండదు కాబట్టి దే జస్ట్ బయింగ్ టైం. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ధరణి గురించి ఏమని మాట్లాడారు వాళ్ళు? ధరణిని మేము రద్దు చేస్తాం, బంగాళాఖాతంలో కలుపుతాం అన్నారు. దిస్ ఇస్ వాట్ ద స్టేట్మెంట్ హ్యాస్ బీన్ మేడ్ ఈవెన్ బై రాహుల్ గాంధీ. వాళ్ళ పార్టీ అగ్రనాయకుడు కూడా వచ్చి చేసిన స్టేట్మెంట్. కానీ ఎందుకు రద్దు చేయలేకపోయారు? ఎందుకు కమిటీ చేశారు? మళ్ళీ ఆ కమిటీ 2 సార్లు కూర్చోవటం, మళ్ళీ రేపు 22వ తారీఖు మళ్ళీ కూర్చుంటాం. ఈ ధరణిలో చాలా అవకతవకలు జరిగినాయి, చాలా తప్పులు ఉన్నాయని ఈ కమిటీ కూర్చుని చెప్పాలి. అంతకుముందు మనకు తెలీదా? మీరు చెప్పండి. ఇవాళ భారతీయ జనతా పార్టీ మేమందరం కూడా ధరణిని వ్యతిరేకించాం, వాళ్ళు కూడా ధరణిని వ్యతిరేకించారు. ప్రతి చోట కూడా ఎన్ని కంప్లైంట్స్ ఉన్నా కూడా ఎక్కడ కూడా ఇమీడియట్గా రెక్టిఫై చేయట్లేదనే కదా వ్యతిరేకించింది. మళ్ళీ కమిటీలు వేసి కాలయాపన ఎందుకు చేస్తున్నారు అంటే జస్ట్ టు బై టైం టిల్ వాట్ ఎవర్ పార్లమెంట్ ఎలక్షన్స్ దాకా వీళ్ళు దట్ జస్ట్ ట్రైయింగ్ టు బై టైం. అందుకనే వీళ్ళు ఇచ్చిన ఉచితాలు కానీ ప్రామిస్ చేసిన ఇవన్నీ కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ దాకా టైం బై చేసి ఏదో చేస్తున్నాం, కాంగ్రెస్ ఇస్ డూయింగ్ ఇట్, ఏదో ప్రజా పరిపాలన తీసుకొచ్చేస్తున్నా అంటున్నారు. కానీ ఎక్కడా కూడా వాస్తవంగా గ్రౌండ్లో కాంగ్రెస్ హ్యాస్ బీన్ ఎ బిగ్ ఫెయిలియర్ అనేది మాత్రం ఉంది. బట్ పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ చాలా దగ్గరలో ఉంది. ఐదర్ అది మార్చిలో అవుతుందా ఏప్రిల్లో అవుతుందా, కానీ బీజేపీ అక్కడ ఎలాంటి వ్యూహాలు చేస్తూ ముందుకు పోతుంది అని అంటే ఐ డోంట్ నో మచ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి నేను ఎప్పుడూ కూడా. ఎందుకంటే ఐ రిస్ట్రిక్టెడ్ మై సెల్ఫ్ ఓన్లీ టు తెలంగాణ పాలిటిక్స్కి. నేను ఇక్కడ గతంలో ఒక తెలంగాణ బీజేపీ స్పోక్స్ పర్సన్, ఎప్పుడు స్టేట్ సెక్రటరీగా ఐ రిస్ట్రిక్టెడ్ మై సెల్ఫ్ ఓన్లీ టు తెలంగాణ పాలిటిక్స్ వరకు. ఒక పక్క షర్మిల గారు తన పార్టీని మొత్తం తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేయటం ఏ రకంగా చూస్తారు? మీకేమైనా కాంపిటీషన్గా ఉండొచ్చా? ఇవాళ ఆ రోజు షర్మిల గారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టినప్పుడేమో చాలామంది కాంగ్రెస్ నాయకులు కానీ వేరే పార్టీ నాయకులందరూ కూడా ఇది షర్మిల గారేమో మోదీ వదిలిన బాణం అని మాట్లాడారు. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమని మాట్లాడతారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ వదిలిన బాణమే షర్మిల అని చెప్పి ఒప్పుకుంటారా? ముందు క్షమాపణ చెప్పమనండి కాంగ్రెస్ నాయకులకి. ఏది పడితే అది వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ ఏదన్నా సరే మోదీ గారిని అనాలి, బీజేపీని అనాలి అనే దీంట్లో దేవ్ ఆల్వేస్ బీన్ సేయింగ్ దిస్. కానీ ఇవాళ మోదీ గారు వదిలిన బాణం కాదు, కాంగ్రెస్ పార్టీయే వదిలిన బాణం షర్మిల అనేది మేము పొరపాటును మాట్లాడాం, మాకు తెలియదు, ఇదంతా సెంటర్లో ఆల్రెడీ అంతా స్కెచ్ అయ్యి వచ్చింది అనేది వారు ఒప్పుకుని క్షమాపణ చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ. కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా అయిన తర్వాత తెలంగాణలో బీజేపీ ఏ రకమైన అచీవ్మెంట్స్లు సాధించింది అని అంటే ఇవాళ అసెంబ్లీ ఎలక్షన్స్ మీరు చూసారు. అంటే కిషన్ రెడ్డి గారికి అంత టైం లేకపోయినా కూడా ఇవాళ గతంలో 2018 ఎలక్షన్స్లో సరే అప్పటికి ఒక సీట్ అయినా ఆ తర్వాత జరిగిన బై ఎలక్షన్స్ అన్నీ కూడా వి ఇంక్రీజ్ ఆ టాలీ ఫ్రమ్ 1 to 3. సో 3 నుంచి కూడా ఇవాళ 3 స్థానాల నుంచి 8 స్థానాలకు రావటం కానివ్వండి, ఓటింగ్ పర్సంటేజ్ కూడా 6% నుంచి 14%కి రావటం కానీ డెఫినెట్గా దట్ ఈస్ ఇది. ఒక్కొక్కరు వర్కింగ్ స్టైల్ ఒక్కొక్కలాగా ఉంటుంది. అండ్ కిషన్ రెడ్డి గారు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వారు అధ్యక్షుడిగా చేయటం ఒక ఎక్స్పీరియన్స్ హీ నోస్ అందరు సీనియర్స్ ఎక్కడెక్కడ హౌ విల్ దే డూ అనేది. సో డెఫినెట్గా ఆయన తెలుసు. సో డెఫినెట్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ అవుట్ ఆఫ్ హిమ్ ఇన్ ద కమింగ్ డేస్. చూసినట్లయితే రీసెంట్గా మీ మోర్చాల్లో సంబంధించిన అన్ని ప్రెసిడెంట్లు చేంజ్ చేశారు.
కిషన్ రెడ్డి వ్యూహాలు ఏ రకంగా ఉన్నాయంటారు? ఇవాళ ఒక అధ్యక్షుడు మార్పు జరిగినాక అధ్యక్షుని వేసుకున్నప్పుడు హీస్ డెఫినెట్లీ హ్యాస్ గాట్ ద లిబర్టీ. అంటే ఆయన మార్చుకునే ఇది ఉంటుంది, టీంని మార్చుకోవచ్చు, ది ఎంటైర్ స్టేట్ కమిటీని మార్చుకోవచ్చు, అట్లాగే మోర్చాలు కానీ జిల్లా అధ్యక్షులు కానీ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఆయన ఒక టీం ఐ థింక్ హీ స్టార్టెడ్ విత్ మోర్చాస్ వేసుకోవటం, తర్వాత జిల్లా అధ్యక్షులు నియమించడం, స్టేట్ కమిటీ కూడా వారు. మీ విషయంలో ఎలాగో బీఫామ్ భరించలేదు, కనీసం ఈసారన్నా కమిటీలో మీకు ఏమైనా పొజిషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇవాళ నేను ఒక సామాన్య కార్యకర్త నుంచి నాకు స్టేట్ ఎగ్జిక్యూటివ్, అప్పుడు కిషన్ రెడ్డి గారు అధ్యక్షులు ఉన్నప్పుడు మహిళా మోర్చాల స్టేట్ ఎగ్జిక్యూటివ్గా చేశాను. ఆ తర్వాత డాక్టర్ లక్ష్మణ్ గారు దాంట్లో మెయిన్ బాడీలో స్పోక్స్ పర్సన్గా, తర్వాత బండి సంజయ్ గారు దీంట్లో స్టేట్ సెక్రటరీగా, ఇప్పుడు కిషన్ రెడ్డి గారితో వీఆర్ జస్ట్ కంటిన్యూయింగ్ విత్ ద సేమ్ దిస్ వన్. సో వారు కమిటీ వేసుకున్నాక ఇట్ డిపెండ్స్. బట్ ఒకటే అండి, ఆ పదవి అనేది కాదు కానీ మన బాధ్యత పార్టీలో ఉన్నప్పుడు పని చేయటం, వాట్ ఎవర్ ఇస్ గివెన్ టు యూ, you do your 100% to it, and I have been giving my full time to the party. Ante రేవంత్ రెడ్డి గారి ట్రాక్ రికార్డ్ చూసారా అండి? Why would Revanth Reddy see my track? ఫ్రమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, సీఎం పదవిని అధిష్ఠించారు ఈరోజు? ఎస్, రేవంత్ రెడ్డి గారు అంటే నేను వారు ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు చూశాను, తర్వాత వారు టీడీపీలోకి వెళ్ళింది చూశాను, తర్వాత వాళ్ళు టీడీపీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళింది చూశాను, అన్నీ నేను చూసుకుంటూ వచ్చా. ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్కింగ్ స్టైల్ అయితే అయిండొచ్చు, కానీ బట్ రేవంత్ రెడ్డి గారు దాంట్లో నాకు అన్నిటికన్నా విచిత్రం అనిపించేది ఏంటి అని అంటే, ఓట్ టు నోట్ కేసు పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారు హీ టాక్స్ అబౌట్ సంథింగ్ ఎల్స్. అంటే ఇవాళ దెయ్యాలు వేదాలు వల్లించినట్టు నువ్వు చేసినవన్నీ నీ దగ్గర పెట్టుకుని ఎదుటి వాళ్ళ మీద మాట్లాడితే యూ విల్ నాట్ హ్యావ్, అంటే నీ మాటకు విలువ ఉండేది అనేది ఆయన గ్రహించాలి ఫస్ట్. సరే ఆయన కష్టపడ్డారు, ఆయన ఒక్కొక్క పొజిషన్ నుంచి ఇవాళ తర్వాత అంటే ఆయన స్థానిక ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత ఎమ్మెల్సీ, ఆ తర్వాత ఎమ్మెల్యే, ఎంపీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, హీఈస్ డెఫినెట్లీ గ్రోన్. ఐ డెఫినెట్లీ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. కానీ నీ స్థాయి అంటే ఓకే చీఫ్ మినిస్టర్ని పట్టుకుని నీ స్థాయి అనే ఇది నాకు లేదు, కానీ వాట్ ఈస్ ఇట్ దట్ యూ హెవ్ డన్ విచ్ ది ఎంటైర్ వరల్డ్ హెస్ సీన్, మొత్తం ప్రపంచం అంతా చూసింది కదా ఆయన చేసింది ఏంటి అనేది. అలాంటి వ్యక్తి ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షుడిని, కేంద్ర మంత్రిని పట్టుకుని కమిషన్ల గురించో, నీకు సూట్ కేసులు రావట్లేదో కాళేశ్వరం నుంచో ఇట్లా మాట్లాడడం అనేది, సూట్ కేసులు బ్యాగులు మోసేస్తాయి ఇచ్చేస్తాయి, నీది, నువ్వు కదా చేసింది, నువ్వు కదా దొరికింది అందరికీ, నువ్వు వచ్చి కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం ఇవన్నీ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ వుడ్ నెవర్ యాక్సెప్ట్. మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారి ఫెయిల్యూర్స్ అండ్ అచీవ్మెంట్స్ చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? నరేంద్ర మోదీ గారి అచీవ్మెంట్స్ ఆర్ మెనీ. ఇవాళ భారతదేశాన్ని మనం ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మనం హిస్టరీ కనుక చదివితే ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ అనే మాట్లాడుతాం. అంటే ఇప్పుడు మీరు డెవలప్ చేసేసారు, కానీ డెఫినెట్గా ఇవాళ డెవలప్డ్ కంట్రీస్లోకి చేరుతుంది అనేది, ఇవాళ ఎకానమీ గురించి చూసినా సరే, ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసినా సరే, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆల్ ద కంట్రీస్ ఆర్ లుకింగ్ టువర్డ్స్ ఇండియా ఇవాళ. సో డెఫినెట్గా ఇవాళ వికసిత భారత్ అంటే అ డెవలప్డ్ కంట్రీ, యుల్ సీ అ బెటర్ ఇండియా, న్యూ ఇండియా అనేటట్టు డెఫినెట్గా చేశారు నరేంద్ర మోదీ గారు. 2024 కల్లా చూస్తే ఉద్యోగాలు లేకుండా యువత 44% పెరిగింది తప్పితే తగ్గలేదు. ఉద్యోగాలు కల్పించే విషయంలో మోడీ గవర్నమెంట్ ఫెయిల్ అయింది అని అంటే ఏం చెప్తారు? ఇవాళ ఉద్యోగ కల్పన చూస్తే అది 26% ఉండింది, క్రమంగా 34% అయింది, ఇప్పుడు 48% అయింది. ఇప్పుడు ఉద్యోగ కల్పన కనుక మీరు చూసుకుంటే డెఫినెట్గా ఉద్యోగ కల్పన జరిగింది. అండ్ నరేంద్ర మోదీ గారు కూడా లాస్ట్ 1 yearలో 10 lakh జాబ్స్ ఏ రకంగా ఏ రకంగా రిక్రూట్ చేసుకుంటూ వచ్చారనేది మనం చూస్తానే. ఇవాళ మనం చూసాం ఈ వచ్చిన స్టడీస్, ఈ వచ్చిన రిపోర్ట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఏ రకంగా ఇస్తున్నాయి అనేది. ఐ డోంట్ బిలీవ్ ఆల్ దోస్ వచ్చిన రిపోర్ట్స్ ఏదైతేనో, ఐ డోంట్ బిలీవ్ ఆల్ దిస్. బట్ ఒకటి గుర్తుంచుకోండి, ఉద్యోగ కల్పన అండ్ రెండోది ఎంపవరింగ్ any citizen, empowering a citizen so that he can stand by himself, create something on his own is more important. యువతకి నిజంగానే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కి ఏ రకంగా కూడా ఉపయోగపడలేదు అంటే మీరు ఏం చెప్తారు? స్ట్రైట్ టు ద పాయింట్ చెప్పాలి అని అంటే, ఈరోజు ఆర్టీసీని ఫ్రీ చేసిన రేవంత్ రెడ్డి ప్రతి మహిళకి ఈజీగా దొరుకుతుంది, గ్యాస్ విషయంలో కావచ్చు, ఇంకేదైనా తర్వాత చూద్దాం. ఒకవేళ నిజంగానే రుణమాఫీ చేస్తే రైతులకు కూడా నేరుగా దొరుకుతుంది. అట్లాంటిది మీరు ప్రవేశపెట్టిన ముద్రా లోన్ కావచ్చు, లేదా ఎనీథింగ్, ఒక యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్కి భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల్లో నేరుగా మీరు చేసింది ఏమన్నా ఉందా? యువతను బేస్ చేసుకొని ఏమన్నా చేయగలిగిందా? మహేందర్ గారు, ఇవాళ మీరు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వేరే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో, అవి డెఫినెట్గా అంత మెనీ బెనిఫిషరీస్ లేదు. దే ఆర్ డెఫినెట్లీ బెనిఫిషరీస్ ఇయర్. డెఫినెట్గా లక్షల్లో బెనిఫిషరీస్ ఉన్నారు, కానీ అనుకున్నంత స్థాయిలో బెనిఫిషరీస్ ఎందుకు లేదు అని అంటే, బికాస్ ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ నాట్ బీన్ సపోర్టింగ్ ఇట్. అదే మీరు వేరే రాష్ట్రాలకి ఇవాళ నేను ఒక మాట చెప్తున్నా, ఇదే మీరు ఉత్తరప్రదేశ్కి వెళ్ళండి,
ఇవాళ ఇక్కడ మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు గురించి మాట్లాడుకున్నాం కదా, ఎన్ని ఇల్లు ఇచ్చాం మీరు చెప్పండి. నేను అడుగుతున్నా ఎన్ని ఇల్లు ఇచ్చాం, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఎన్ని ఇల్లు ఇచ్చాం ఇక్కడ? మీరేం ఇవ్వలేదండి. ఈ ప్రభుత్వం ఇచ్చుండాలి కదా, గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చుండాలి కదా, వాడుకోలేదు. అవును, అదే మీరు ఉత్తరప్రదేశ్కి వెళ్తే 50 లక్షల ఇల్లు ఇవాళ అక్కడ కట్టించారు. ఎందుకు ఇవ్వగలిగారు అని అంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది, రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన దళిత బంధు విషయంలో అట్లీస్ట్ 10% కి రీచ్ అయినా కూడా నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కి రీచ్ అయినాయి. నిజంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మీ పార్టీ బ్యాంక్ అకౌంట్ లో 0 బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయించారు. మీరు చేయాలి అని అనుకుంటే యువతకి ఏ రకంగా అయినా చేయగలుగుతారు. ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ని సపోర్ట్ చేయాలి అని అంటే నేరుగా మీరు ఏ స్కీమ్ అయినా తీసుకొని అధికారంలో ఉన్నా లేకపోయినా అది రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్రంలో మీరు ఉన్నారు కాబట్టి చేయాలనుకుంటే. మహేందర్ గారు, any scheme that is brought by the central government has to be implemented in the state using the state administration. అంతేగాని సెంట్రల్ గవర్నమెంట్ సపరేట్గా ఒక అడ్మినిస్ట్రేషన్ పెట్టుకుని స్టేట్ కాదు మేమే చేస్తాం అనేది ఎక్కడ ఉండదు. కెన్ యూ షో మీ ఎనీవేర్ ఎనీ స్టేట్ వేర్ దట్ కెన్ సే దట్ ఓకే కేంద్రంతో స్టేట్తో సంబంధం లేదు డైరెక్ట్గా చేస్తామని ఎక్కడా లేదు. ఇవాళ మా పార్టీ సెంట్రల్లో ఉన్న ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈవెన్ ఇవాళ ప్రధానమంత్రిది ఏదైతే సన్మాన్ నిధి ఉందో, కిసాన్ సన్మాన్ నిధి రైతులకు ఇచ్చేది ఎకరాకి 6,000 ఏదైతే ఉందో దాని గురించి కూడా రైతులది డీటెయిల్స్ ఇవ్వమంటే డీటెయిల్స్ ఇవ్వని పరిస్థితి ఉండింది. రేషన్ అయితే ప్రాపర్ గా మీరే ఇస్తున్నారండి? రేషన్ డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ రోజు కూడా కేంద్రం స్టేట్ లో ఏదైతే పేదరికంలో ఉన్న ప్రజలందరికీ రేషన్ టైంకి ఇస్తుంది కేంద్రమే కదా. యువతకు కూడా అలా ఇవ్వచ్చు కదా మీరు స్ట్రైట్. యువతకి ఏమి ఇవ్వాలి? ఇవాళ రేషన్ డిస్ట్రిబ్యూట్ చేసేది వాళ్ళకి సంబంధించి స్టార్ట్అప్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అని చెప్పడానికే బాగుంది కానీ ఎక్కడ కనిపించింది స్టార్ట్అప్ ఇండియా మేక్ ఇన్ ఇండియా? ఎక్కడ కనిపించింది? ఎందుకు లేదు? ప్రతి చోట ఎక్కడ ప్రోత్సహించారు? స్కిల్స్ ఎక్కడ బాగా పెంపొందించారు? ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ తెలంగాణలో చూపించండి ఎక్కడ స్కిల్ డెవలప్మెంట్ అంత బాగా డెవలప్ చేశారు. నేను అనేది అదే అందుకని అంటున్నా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వస్తే కేంద్రం ఇచ్చే అన్ని కూడా నేరుగా వస్తాయి అనేది. అందుకనే ఇవాళ నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చే అన్ని కూడా డైరెక్ట్ గా వారి అకౌంట్ లోకి వెళ్ళాలనేది కదా. ఇవాళ మీరు ఆహార భద్రత గురించి మాట్లాడుతున్నప్పుడు కేంద్రం ఇచ్చిన రేషనే ఇక్కడికి వస్తుంది, కానీ అక్కడ మాట్లాడేది ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టుగా మాట్లాడతారు. ఇవాళ కేంద్రం ఇచ్చినవన్నీ వస్తున్నాయి. ఇవాళ కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వమంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకు కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు అనేది అంటే అక్కడ ఏదో మళ్ళీ నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారు, అక్కడ బొమ్మ కనపడుతుంది అని, అందుకని ఇవ్వకూడదు అనే దీంట్లో గత ప్రభుత్వం చేసింది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక మీరు అప్లికేషన్ ఫిల్ చేయండి మీకు అన్ని ఇస్తామని చెప్పి ఆ అప్లికేషన్ రోడ్డు మీద దొరికినాయి తప్ప ఆ అప్లికేషన్ రోడ్డు మీద దొరికినాయి తప్ప దానికి ఎక్కడ కూడా ఒక శానిటీ లేదు, ఎక్కడ కూడా ఒక ఇది లేదు. ఐ మీన్ మేడం ఇప్పటికీ చెప్పాలి అని అంటే యువత యంగ్స్టర్స్ అంతా కూడా మంచి చదువులు చదవాలి అని అంటే అబ్రాడ్కి వెళ్తున్నారు. యుఎస్నే కంట్రీగా చూసుకుంటున్నారు, యూకేనే కంట్రీగా చూసుకుంటున్నారు. టూరిజం అనుకుంటే దుబాయ్ అంటున్నారు, బ్యాంకాక్ అంటున్నారు. ఇంకోటి ఎందుకు ఇలా? నిజంగానే టూరిజం అంటే ఇండియా నిజంగానే ఒక 10-15 జపాన్లు ఇంగ్లాండ్తో సమానం. అలాంటి దేశంలో టూరిజం కరువా? నిజంగా ఈ దేశంలో టూరిజంని డెవలప్ చేసి ఉండొచ్చు. ఎడ్యుకేషన్ నిజంగానే ఈ ప్రపంచానికే ఏదన్నా నేర్పించిందంటే అది భారతే ఫస్ట్, ఇంక్లూడింగ్ మొన్న కనిపెట్టిన వ్యాక్సిన్ కూడా. ఈ మేధస్సు అంతా వదిలేసి ఈ మేధాశక్తిని ఇక్కడ పనికిరాదు అని చెప్పి క్రియేట్ చేసి మళ్ళీ బయట దేశాలకు వెళ్ళి చదువుకోవటం, వేరే కంట్రీకి వెళ్ళి టూరిజంని చూసుకోవటం బాధగా అనిపించట్లే? డెఫినెట్గా. అంటే టూరిజం అంటే అసలు మనకి భారతదేశానికి వస్తే చూడదగ్గ ప్రదేశాలు ఏంటి అని అంటే తీసుకెళ్ళి ఎప్పుడు కూడా మనకి శ్మశానాలు లేకపోతే ఎవరైనా సచిన గ్రేవ్ యార్డ్స్ తప్ప అంతకు మించి ఏమీ లేదన్నట్టుగా చూపించారు ఇప్పుడు దాకా. మీరు చూడండి, ఈవెన్ వెన్ యూ రీడ్ హిస్టరీ ఆల్సో యూ టాక్ అబౌట్ గోల్ గుంబజ్ ఆర్ యూ టాక్ అబౌట్ చార్మినార్ ఆర్ యూ టాక్ అబౌట్ తాజ్ మహల్, ఇవే మాట్లాడతారు తప్ప ఎక్కడ కూడా మన హిస్టరీ, మన కల్చర్, మన ట్రెడిషన్స్ వీటన్నిటి గురించి ఎక్కడా లేదు. కానీ ఇవాళ నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చి బయట దేశం బ్యాంకాక్ వెళ్ళాలంటే వాడేదో ఎంజాయ్మెంట్కి వెళ్ళాలి తప్పితే భారతదేశానికి వస్తే కేవలం మన దేశానికే చెందింది, అన్వేషించడానికి మాత్రమే రావాలి ఈ దేశానికి. నేను అందుకని ఎంజాయ్మెంట్ లేదు ఈ దేశం. when Chinese delegates had come, they were been taken to Tamil Nadu. When somebody has come, they were been taken to Gujarat. When ఇంకొకళ్ళు వస్తే ఇంకో చోటకి. ఇట్లా గుడిల్ని ఏంటి, మన కల్చర్ ఏంటి, మన ట్రెడిషన్ ఏంటి, మన రిచ్ హెరిటేజ్ ఏంటి, వీటన్నిటిని కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా పరిచయం చేసుకుంటూ వచ్చారు. అట్లాగే లక్షద్వీప్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. అట్లాగే కేరళ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు మొన్న కూడా మీరు చూసారు, కేరళ వెళ్ళిన చోట ప్రతి గుడికి వెళ్ళటం, దాని ఒక విశిష్టతని ప్రపంచవ్యాప్తంగా తెలియచేయటం అనేది ఇది చేశాను తప్ప వాళ్ళకి మళ్ళీ నేను అందుకని అంటున్నా
ప్రీవియస్ గవర్నమెంట్స్ని చూసుకోండి, ప్రీవియస్ గవర్నమెంట్లో పద్మశ్రీలు వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎనీ అవార్డ్ యూ టాక్ అబౌట్ ఇట్, దానికి కూడా రికమెండేషన్స్, దానికి కూడా ఇంకోటి ఉండేది. కానీ ఇవాళ ద మోస్ట్ డిజర్వింగ్ పీపుల్ అక్రాస్ ది కంట్రీ, మీరు ఎక్కడైనా చూడండి, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ అంటే డెఫినెట్గా గ్రౌండ్లో వాళ్ళు చేసిన వర్క్తోనే వచ్చారు తప్ప రికమెండేషన్స్తో లేకపోతే వాళ్ళతో చెప్పించుకున్నావు వీళ్ళతో చెప్పించుకున్నావు పద్మశ్రీలు పద్మభూషణ్లు లేకపోతే ఇంకోటో తెచ్చుకోలే. ఇవాళ పద్మ అవార్డ్స్ ఇట్లాంటి అవార్డ్స్ అన్నీ కూడా చిన్న వాళ్ళు అంటే వాళ్ళు నిజంగానే వాళ్ళు శక్తికి మించి wherever they worked అటువంటి వాళ్ళకి వచ్చింది. ఇదంతా అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ వాట్స్ యువర్ ప్రొఫెషన్, ఏం చేస్తారు మీరు? Apart from that, I earlier used to run a small scale industry where I used to manufacture amplifiers and modulators. After that politics లోకి వచ్చినాక full time into politics. మీరు చేసే బిజినెస్ ఏంటి? నేను షేర్స్ మార్కెట్ ట్రేడింగ్ చేసుకుంటాను. ఎందుకు దాన్ని ఎంచుకున్నాను? అది నాకు సిన్స్ 93 నుంచి అంటే మా తాతగారు నాకు కొన్ని షేర్స్ ఇచ్చారు, తాతగారు తర్వాత నాన్నగారు కొన్ని షేర్స్ ఇచ్చారు. సో ఐ హావ్ బీన్ ట్రేడింగ్ షేర్స్. బిజినెస్ చేసుకోవడానికి ఏ ఆపర్చునిటీ కల్పించలేదా మీ పార్టీ? వై షుడ్ ఐ ఆస్క్ పార్టీ ఫర్ సంథింగ్? చెప్పండి, మీరు ఒకటి చెప్పండి. వాట్ am I doing for the party? రాజకీయం చేయాలంటే ఎలా నిలబడతారు? ఫైనాన్షియల్ లేకుండా నిజంగానే మనం అంటే ఫైనాన్షియల్ గా నేను ఇవాళ ఒకటి మహేందర్ పాలిటిక్స్ సాధ్యమా అండి? గుండెల మీద పాలిటిక్స్ వితౌట్ మనీ అనేది నేను అన్నట్లా, కానీ నేనే ఏదో పార్టీ నుంచి ఆశించి అక్కడ నుంచి తెచ్చుకుని మళ్ళీ అక్కడ పెట్టాలని నాకు లేదే. మా ఆయన సంపాదించేది ఉంది, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ us. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఐ హ్యావ్. మహేందర్ గారు, ప్రపంచం మొత్తంలో భారతదేశమే ఎక్కువగా అత్యధికంగా యంగ్స్టర్స్ ని కలిగిన దేశం ఇది. ఆ యంగ్స్టర్స్ గురించి ఏమైనా చేస్తే ఆ యంగ్స్టర్స్ ని కాదు, ఆ యంగ్స్టర్స్ ని ప్రోత్సహిస్తుంది కూడా భారతీయ జనతా పార్టీ. అంటే 55 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి కూడా ప్రోత్సహించండి అని చెప్తున్నాను. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ అంటున్నాను కదా. డెఫినెట్ గా ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్. నాకు కావాలి అని అంటే డెఫినెట్ గా నాకు లీడర్స్ అందరూ అందుబాటులో ఉన్నారు. యూ కెన్ రీచ్ కిషన్ రెడ్డి గారు, యూ కెన్ రీచ్ ఎనీ వన్ ఇన్ ద పార్టీ. అలాంటి ఇదేం లేదు, నడ్డా గారి దాకా కూడా యూ కెన్ రీచ్. మినిస్టర్లు కలిగి ఉన్న కిషన్ రెడ్డి గారు అసలు తెలంగాణకి ఏమైనా చేశారండి? ఎందుకు చేయలా? ఇవాళ అసలు జరిగిందండి కాదు, ఒక్కసారి యునెస్కో గుర్తింపు పొందింది. ఎన్ని ఫండ్స్ ఇచ్చారు? గడ్డి తప్పితే ఏం లేదు మేడం. ఇప్పుడు నేను కాదండి, మీరు నిర్మాణం అవుతుంది కదా, నిర్మాణం అవుతుంది. నేను అందుకని అంటున్నా, కిషన్ రెడ్డి గారు ఇచ్చిన అట్లీస్ట్ ఆ ప్రెజెంటేషన్ చూసిన తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, దాంట్లో యువతకి ఏమేం చేసింది, యువతకి ఎన్ని ముద్రా లోన్స్ వచ్చినాయో అనేది యూ కెన్ నో త్రూ దట్ కదా. నేను చెప్పాలంటే రైల్వే ప్రాజెక్ట్స్ కూడా ఒక ధర్మపురి అరవింద్ గారిని తీసుకుంటే అట్లీస్ట్ ఆయన మంత్రి స్థాయిలో లేకపోయినా ఒక ఎంపీ ఒక పసుపు బోర్డు సాధించాడు అన్నంత ఎంత క్లియర్గా అయితే మొత్తం ప్రపంచానికి తెలిసిన విధంగా ఉందో, కిషన్ రెడ్డి గారు తెలంగాణకి అంత బాగా క్లియర్ గోల్ కట్ ఏం చేశారంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయండి. ఇప్పుడు నేను ద రీజన్ వై ఐ సెడ్ దిస్ యూ షుడ్ హావ్ సీన్ దట్ ప్రెజెంటేషన్ అనేది. ఇవాళ రామప్ప టెంపుల్ కానివ్వండి, జోగులాంబ టెంపుల్కి కానివ్వండి, జోగులాంబ టెంపుల్ యు నో ఆన్ వాట్ కండిషన్ ఇట్ ఇస్. అలాంటి టెంపుల్కి కూడా ఫండ్స్ ఇప్పించడం కానీ, దాన్ని డెవలప్ చేయాలని చెప్పి తీసుకోవటం కానివ్వండి. తర్వాత ఇక్కడ అనేక కేంద్ర సంస్థలకి సంబంధించిన ఇది పెట్టడానికి ల్యాండ్ అలాట్ చేయమని ఇవాళ ఎన్ని లెటర్స్ ఇవాళ ఆ రోజు దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్ యూ. ద స్టేట్ గవర్నమెంట్ ఆల్సో షుడ్ వర్క్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్. గవర్నమెంట్ పరంగా దే షుడ్ వర్క్. కానీ మేము ఎవరిని అడగం, మేము ఎవరు చేయమన్నప్పుడు ప్రధానంగా ప్రతిపక్షం ఉంది సెంట్రల్లో, ఇంకెక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది 5 years అట్లా? ఇవాళ మొన్న రేవంత్ రెడ్డి గారు వెళ్ళి కలిసినప్పుడు రేవంత్ రెడ్డి గారు తర్వాత వచ్చి మాట్లాడిన దాంట్లో ఏమని మాట్లాడారు? వెళ్ళి అడిగిన దానికి అన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగానే స్పందించింది. ఇమీడియట్ గా ఫోన్ చేసి ఒక 10 మంది ఆఫీసర్స్ ని కూడా అలాట్ చేసిందని రేవంత్ రెడ్డి గారు చెప్పలేదా? కేంద్ర ప్రభుత్వం has always been supportive. ఇవాళ ఒక ఫెడరల్ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది తప్ప ఇవాళ ఆ రోజు కేసీఆర్ గారు జ్వరం వచ్చిందో ఇంకోటి వచ్చింది అనేది ఆయన ప్రధానమంత్రి అవుతుంది. ఆ రోజు కేసీఆర్ ఉండొచ్చు గాక, కానీ తెలంగాణ విభజించి 10 సంవత్సరాలు అవుతుంది. విభజించేటప్పుడు ఇచ్చిన హామీలు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇంకా నెరవేర్చలేదు. ఇప్పుడు కొత్తగా మీ అపోజిషన్, స్ట్రాంగ్ అపోజిషన్ అయిన రేవంత్ రెడ్డికి నిజంగా మీరు సపోర్ట్ చేసి డెవలప్ చేస్తారా? ఇవాళ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, రేవంత్ రెడ్డి మాకు అపోజిషన్ ఇంకోట అనేది కాదు. తెలంగాణ రాష్ట్రానికి ఒక గవర్నమెంట్ పరంగా ఏమేం చేయాలి డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం గత ప్రభుత్వానికి చేసుకుంటూ వచ్చింది, ఈ ప్రభుత్వానికి చేస్తుంది. గత ప్రభుత్వంలో దే వర్ నాట్ ప్రోయాక్టివ్. వాళ్ళు ఎప్పటికప్పుడు అసలు మోడీ గారిని మేమెందుకు కలవాలి, లేకపోతే ఇంకోటి ఏంటి అనేది వాళ్ళు అడ్డంకులు వేసుకుంటూ వచ్చారు తప్ప ఎప్పుడు లేదు. వెన్ ఇట్ కమ్స్ టు విభజన హామీల దగ్గరికి వచ్చేపాటికి మీకు గుర్తుందో లేదో కానీ ఇవాళ ఆ రోజు హోంశాఖ మంత్రులుగా ఉన్న వారు ఆయన అన్నది ఏంటి అని అంటే, ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి ఇద్దరు కూర్చుని, ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అన్నది, మీరు ఇద్దరు కూర్చుని మీరు డిసైడ్ చేసుకుని
వాట్ ఎవర్ యూ కెన్ రిజాల్వ్ యూల్ రిజాల్వ్, లేదు అని అంటే వీ విల్ డూ ఇట్ అంటే వీళ్ళిద్దరు కాదు, అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు కేసీఆర్ గారు లేదు వీ విల్ రిజాల్వ్ ఇట్ అన్నారు. ఆ తర్వాత వచ్చిన జగన్తో కూడా లేదు కేసీఆర్ గారు మేము కూర్చుని మేమే చివరికి నదుల అనుసంధానం గురించి కూడా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఓవర్ ద టీ దే డిస్కస్ దే సెడ్ వీ విల్ డూ ఎవ్రీథింగ్ అని మాట్లాడుకున్నారు. ఎప్పుడూ కూడా ఈ ఏదైతే ఈ విభజన హామీలు ఉన్నాయి ఇంకోటి ఉన్నాయి ఎప్పుడూ కూడా ఆ ప్రభుత్వం కానీ ఏపీకి ఇచ్చిన హామీ స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని అంటే పాపం ఇప్పటికీ లేదు. అది ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తామని లేదు, దానికి చాలా క్లియర్గా తర్వాత చెప్పడం జరిగింది చెప్పారు మోడీ గారు స్వయంగా వచ్చి ఆఫ్టర్ దట్ స్పెషల్ స్టేటస్ లేదు అని క్లియర్ గా చెప్పినాకే ఎలక్షన్స్ కి వెళ్ళాం. అది మీ స్పెషల్ ప్యాకేజ్ స్పెషల్ స్టేటస్ లేదు ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. అక్కడ జీరో రాని ఇంకోటి రాని అక్కడ రిజల్ట్ వచ్చిన తర్వాత మోదీ గారు మాట్లాడి ఇర్రెస్పెక్టివ్ మనకి జీరో వచ్చిందా ఏమైనా వచ్చిందా రాలేదా అనేది కాదు, మాకు అక్కడ నంబర్స్ ఉన్నా లేకపోయినా కేంద్ర ప్రభుత్వం ఏమేమి చేయాలో చేసుకుంటానే వెళ్తా అనే దాంట్లో ఒక స్టేట్ ని కేంద్రంలో ఉండి మీరు స్పెషల్ స్టేటస్ అక్కడ ఇవ్వలేదు. స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు, విభజన హామీలు ఇంకా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు అక్కడ స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు. ప్యాకేజ్ తో పనే లేదు, స్టేటస్ కావాలి అని అంటున్నారు. జగన్ చెప్తున్న విషయం ఏంటంటే మన వాళ్ళకి సోలోగానే పార్టీ ఫామ్ చేశారు కాబట్టి మన ఎంపీల సపోర్ట్ అవసరం లేదు కాబట్టి తాత్కాలికంగా పోరాడి టైం వేస్ట్ చేసుకునే దానికన్నా ఇప్పుడు మౌనంగా పాటిద్దాం. ఫ్యూచర్లో ఏదైనా ఉంటే మోడీ గవర్నమెంట్లో బీజేపీకి తక్కువ సీట్లు వస్తే ఆ రోజు విభజన హామీ ముందు పెడతాము అనేది చెప్తా ఉన్నారు. స్పెషల్ స్టాటస్ భారతీయ జనతా పార్టీ హ్యాస్ బీన్ వెరీ క్లియర్ ఇన్ ఏపీ మహేందర్ గారు. దే హ్యావ్ మేడ్ దర్ పాయింట్ వెరీ క్లియర్ వాట్ ఇస్ ఇట్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ ఏంటి అనేది వెరీ క్లియర్ గా చెప్పారు. సో ఇవాళ జగన్ ఏదో ఒక మాట మాట్లాడి ఇవాళ ఏదో ఎలక్షన్స్ వస్తే నేను ఇంకొక మాట మాట్లాడే దీనికి వెళ్తే ఇవాళ అక్కడ నమ్మే పరిస్థితి లేదు. లక్షద్వీప్కి ఎప్పుడు వెళ్తున్నారు ఫైనల్? ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ తీసుకెళ్తారా మమ్మల్ని? డెఫినెట్ గా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ, మై ప్లెజర్. కానీ ఇంటర్వ్యూ అయిపోలేదు మేడం. దట్స్ ఓకే, వి కెన్ కంటిన్యూ. ఛానల్కి ఒక మోటివ్ ఉంది, జై జవాన్ జై కిసాన్ అని 3 సార్లు అంటే విల్ క్లోజ్ ద ఇంటర్వ్యూ. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై హింద్.